ఉన్నా కదా. మనిషి చేస్తాను పోయి ఎవరు టీచర్ కావాలి. వెల్ఫేర్ ఇది ఒక్క రోడ్ వేయాలి సార్ ఊళ్ళో మటుకు, అది ఒక్కటి చేసి పెట్టండి. పిల్లలు పెద్ద సార్ అన్నకు అర్థం రాదు, అన్న సీరియస్ అవుతాండి కదా ఆపరేషన్ ఇవ్వాలి. ముందు గీసావు కదా మిగతా ఇందాక 5 అడుగులు చెప్పండి. ఆయన తర్వాత దిగచ్చుగా. ఓకే సార్. ఓకే సార్. సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి చూడతారు. గ్రామాల్లో 100% నిర్వహిస్తూ
చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే మన కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో బూత్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, కేఎస్ఎస్ కానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మనం ఈ కార్యక్రమాన్ని 100% చేయాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మన శ్రీ ఎమ్మెల్యే గవర్నమెంట్ మన గ్రామానికి చేస్తున్నారు. మన గ్రామంలో ఈ 1 సంవత్సరంలో కూటమి పరిపాలనలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమం రెండు సమానంగా అభివృద్ధి సంక్షేమాన్ని నడిపిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో ప్రత్యేకంగా మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అమ్మఒడి 170 వస్తుంది సార్, 170 వస్తుంది. 49 వచ్చేసి 2 పిల్లలకు వస్తుంది సార్. 5 వచ్చేసి 3 పిల్లలకి అమ్మఒడి వస్తుంది సార్. అందరూ అప్లై చేశారు సార్. ప్రధానంగా రేషన్ కార్డుల్లో ప్రధానమైన సమస్య వస్తుంది సార్. అది దృష్టి తీసుకోవాలనుకుంటున్నాము. ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎలా పడతారో తెలుసు సార్. ఈరోజు రేషన్ కార్డులు అప్లై చేస్తున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేయడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆప్షన్ అవ్వలేదు సార్. దానివల్ల ఆ గ్రామంలో చాలా మంది ఈ రేషన్ కార్డులు శాంక్షన్ కాక దాని ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. దానివల్ల మేము ప్రత్యేక దృష్టి సాధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ 16 ఆప్షన్ అనేది మేము మాట్లాడి చేయించాలి సార్. ఒక ప్రధాన సమస్యగా ఉంది. మా గ్రామంలో వచ్చేసి ఎస్సీ కాలనీలో శ్మశానం బాగా ఉపయోగం సార్. చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాము. అది శ్మశానం సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. మరియు మీరు 2009-2014 మధ్య కాలంలో ఎమ్మెల్యే కాలంలో ఎస్సీ కాలనీలో 230 సివిల్ రోడ్లు నిర్మించారు సార్. కానీ ప్రస్తుతం రైల్వే వ్యవస్థ ఇంకా 3 కిలోమీటర్లు నిర్మించాల్సింది సార్. 3 కిలోమీటర్ల రైల్వే వ్యవస్థ శాంక్షన్ చేస్తారు. మా ఊరి నుంచి 550 కోట్ల మెజారిటీ వచ్చింది సార్. గ్రామం మొత్తం ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంది సార్. గత ఎన్నికల్లో వచ్చి అందరూ బయట నుంచి వచ్చి కూడా చాలా చక్కగా పోలింగ్ నిర్వహించి 94% పోలింగ్ అయింది సార్. మా గ్రామానికి సమస్య ఏంటంటే మా గ్రామం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ ఎదురండి మళ్ళీ ఎందుకు రావాల్సి వస్తుంది సార్. రోడ్లు సాగు చేస్తుంటారు సార్. కొంచెం మా గ్రామం తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత శిక్షణ కూడా చేస్తున్నారు. వీటన్నిటినీ మనం అందరికీ చెప్పుకుంటా మనం ఎలా చేస్తున్నాం అనే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. సుపరిపాలన తెలుగు అడుగు కార్యక్రమానికి విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ కార్యదర్శి స్వాములు గారికి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సంతనతల పాడు సలహాదారుడు జీవన్బాబు గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారికి, మాజీ సర్పంచ్ చిరంజీవి గారికి, మురళీ గారికి, టీడీపీ నాయకులు రైతు నాయకులు శేషగిరిరావు గారికి, ఇక్కడ చేసిన ప్రజలకి తెలుగుదేశం అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. ఎలక్షన్లో మేమందరము ఇంటింటికి తిరిగి అనేక విషయాలు మీ అందరికీ చెప్పాము. ఇది చేస్తాం అది చేస్తామని ఆ రోజు చెప్పాము. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత మనం ఏం చేశామో ఏమి చేయబోతున్నామో అనేది ఈరోజు మనం తెలియజేయాల్సిన అవసరం మాకుంది. ఒకటి ఆ రోజు ప్రభుత్వం
ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అటు అభివృద్ధి అసలు జరగటం లేదు, సంక్షేమం అనుకోని విధంగా జరగలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితే ఈ అభివృద్ధి, ఈ సంక్షేమము అన్నీ జరుగుతాయని ఆ రోజు మీరు నమ్మకంతో ఓట్లు వేశారు. మన కూటమి ప్రభుత్వం 164 సీట్లు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సమర్థమైన నాయకుడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఆయనే చేయగలరనే ఉద్దేశం చేసినందుకు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. కొంతమందికి 6,000, కొంతమందికి 10,000, అసలు బెడ్లోనే పండుకొని ఏం చేయలేని వారికి 15,000 ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి ఉపయోగపడాలని, బడుగు బలహీన వర్గాలకి, బీద వాళ్ళకి ఉపయోగపడాలని ఈరోజు వచ్చిన వెంటనే ఆ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. దాని తర్వాత మహిళమ్మ తల్లులు బ్రహ్మాండంగా ఓట్లు వేశారు. గ్యాస్ కూడా 3 గ్యాసులు దీపం పథకం కింద ఇస్తామని చెప్పారు. ఆ పథకం కూడా ప్రవేశపెట్టి అర్హులైన వాళ్ళందరికీ ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు. చాలా మందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడిన విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే కాలంలో 2 ఇన్స్టాల్మెంట్ కూడా 2-3 ఇన్స్టాల్మెంట్ అతి త్వరగానే పడుతుంది. అది కాకుండా తల్లికి వందనం కార్యక్రమంలో ఆ రోజు ఇంటికి ఒకరికే ఇచ్చారు. ఏంటిది, చదువుకున్న వాళ్ళకి. ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందరూ చదువు అనేది చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరికి చదువు ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని తల్లికి వందనం చెప్పారు. ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000. ఈరోజు అంటే ఎమ్మెల్యేగా అయినా కానీ ఆ రోజు మేము ఇంటింటికి వెళ్ళి చెప్పినా కానీ నాకెక్కడో డౌట్ ఉన్నది, వెనకాల ఎక్కడో అరే ఇంతమందికి యాడ్ ఇస్తారు, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని నేను కూడా ఆలోచించాను. కానీ ఈరోజు మన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ తల్లికి వందనం చాలా మందికి ఇచ్చారు. ఎవరైనా కానీ నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నా, దగ్గర దాపు 99% అందరికీ వచ్చింది. ఎవరికైనా ఒకళ్ళిద్దరికి రాకపోయినా కానీ గ్రీవెన్స్ రైజ్ చేసి వాళ్ళకు కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పార్టీల అతీతంగా అందరికీ అర్హులైన వారికి ఖచ్చితంగా ఈ తల్లికి వందనం ఇస్తున్న సంగతి ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. నేను 15 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా. తల్లికి వందనం దగ్గర దాపు 99% పడింది. ఆ 1% కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళకు కూడా అర్హులైన వారికి ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండే విలేజ్ స్టాఫ్ కూడా, సెక్రటరీ, విలేజ్ గ్రామ సచివాలయం స్టాఫ్ కూడా చెప్పేది ఏంటిదంటే ఈ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి ఖచ్చితంగా వచ్చే విధంగా మీరు చేయాలి, అదే మీ పనిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయాలి. అందుకనే ఇలాంటి చిన్న పిల్లలందరినీ ఈ గ్రామ సచివాలయం పెట్టారు. ఎందుకంటే రోజు తిరుగుతారండి. అందుకని ఖచ్చితంగా మీరు చేసి పెట్టాలా. ఎవరికైనా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అందే విధంగా మీరు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ లోకల్ లీడర్స్, ఇంకా పెద్ద సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నాను. ఇవన్నీ కాకుండా మహిళలకు కూడా ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. దాని తర్వాత ఇది రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎప్పుడైనా కానీ ఒక నెల లోపల ఎప్పుడైనా పండడానికి సిద్ధంగా ఉంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 3-4 ఇచ్చిన వెంటనే మన ప్రభుత్వం ఇంకా డబ్బులు వేసి అన్నదాత సుఖీభవ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే పెన్షను, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు, తల్లికి వందనము, ఈ కార్యక్రమాలన్నీ
చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమాలు చేశాము. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చాము. అక్కడక్కడ ఎవరైనా రాకపోతే వాళ్ళకు కూడా సరిచేసి ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈ ఊరికి వస్తే అంటే ఏంటిదంటే చాలా మందికి ఏంటిదంటే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలుసు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేసామని. కార్యక్రమం పేరే తొలి అడుగు. అంటే ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తొలి అడుగులోనే ఈ 4 ఒకటి పేదరిక నిర్మూలన కూడా ప్రభుత్వం చేసి పెడుతున్న విషయం నేను తెలియజేస్తాను. అంటే ఒకటి తప్ప ఆల్మోస్ట్ అన్ని 5 కార్యక్రమాలు ఈ మొదటి సంవత్సరంలోనే ఈ తొలి అడుగులోనే చేశాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చే సంవత్సరం 2వ అడుగు ఉంటుంది, 3వ అడుగు ఉంటుంది, 4వ అడుగు ఉంటుంది, 5వ అడుగు ఉంటుంది. దాంట్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. తొలి అడుగులోనే 4 మంచి కార్యక్రమాలు చేశామని ఈరోజు నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఈరోజు ఈ గ్రామానికి వస్తే నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఉదాహరణకి అక్కడ ఎస్సీ కాలనీలో, మన పంచాయతీలో ఎస్సీ కాలనీలో ఒకే సారి ఆ రోజు ఎస్సీ సప్లాన్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2.5 కోట్ల రూపాయలు ఒకేసారి ఎస్సీ కాలనీకి ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతకుముందు ఏదైనా ఎస్సీ కాలనీ ఇస్తే 5 లక్షలు ఇచ్చేవారు, లేకపోతే 10 లక్షలు 2 ఏళ్ళు పట్టేది. ఒకే సమయంలో ఎస్సీ సప్లాన్లో ఈ గ్రామంలో ఈ పంచాయతీ మీద ప్రేమతో ఎస్సీ కాలనీకి మనం ఖచ్చితంగా చేయాలని 2.5 కోట్లు ఒకేసారి ఇచ్చిన విషయం నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా నాకు బాగా గుర్తు, అప్పుడు చిరంజీవి సర్పంచ్, అప్పుడు ఆయన ఏమో తెలుగుదేశంలో, నేనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే. అప్పుడు కూడా అక్కడ వాటర్ ట్యాంక్ కూడా నేను ఓపెన్ చేశాను. ఇంటింటికి కొలాయి వచ్చే విధంగా ఈరోజు కూడా ఎస్సీ కాలనీలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఎస్సీ కాలనీలో 2.5 కోట్లు ఇందాక చెప్పినట్టు, ఓసీ కాలనీ దగ్గర 1 కోటి రూపాయలు సిమెంట్ లోడ్లు వేసాము. దాని తర్వాత ఈ ఫిల్టర్ బెడ్లు ఇవన్నీ చేసిన విషయం నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా అప్పుడు ఎమ్మెల్యే కూడా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా దగ్గర ఒక 100 ఇంట్లకి, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు, దాని తర్వాత ఎన్టీఆర్ ఇల్లు 2 కలిపి దగ్గర ఈ పంచాయతీలో 100 ఇల్లు ఇచ్చిన విషయం నేను గుర్తు చేస్తాను. అంటే ఎమ్మెల్యేగా కానీ ఇన్ఛార్జిగా కానీ ఇప్పుడున్నా కానీ ఈ ఊరికి, ఈ పంచాయతీకి నేను చేసిన సహాయము, ఈ అభివృద్ధిలో నేను పాల్గొనే విషయం మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సో నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, 9 నుంచి ఇప్పటి వరకు పాలిటిక్స్లో ఉండి, రాజకీయాల్లో ఉండి నా వంతు సహాయం అభివృద్ధి మన కాన్స్టిట్యున్సీకి చేశాను. దొడ్డవరపాడు పంచాయతీకి పూర్తి న్యాయం చేశానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చేయాల్సిన కొన్ని, ఈరోజు వెళ్తా ఉంటే ఒక చిన్న రోడ్డు, అదేంటి బీసీ దూదేకుల దగ్గర ఒక రోడ్డు, అది ఖచ్చితంగా రాబోయే ఫండ్స్లో ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మన ఎస్సీ కాలనీతో శ్మశాన సమస్య ఉంది, అది కూడా దృష్టి పెట్టి దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలో నేను చూస్తాను. మిగిలిపోయిన రోడ్లు అయితే వేసాం, కానీ దాని తర్వాత సైడ్ డ్రైన్లు కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అక్కడ ఎస్సీ కాలనీలో, ఓసీ కాలనీలో కూడా సైడ్ డ్రైన్లు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టి విడతలు అంటే ఒకేసారి 2 కోట్లు ఇచ్చే రోజులు పోయాయి. నేను ఖచ్చితంగా ఏదో వచ్చిన వెంటనే ఏదైనా ఒక 20 లక్షలు 15 లక్షలు ఈ కాలనీకి ఇచ్చుకుంటా, ఈ పంచాయతీకి ఇచ్చుకుంటా, రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తిగా ఈ డ్రైన్స్ కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత ఇది ఇతర సమస్యలు ఏంటిది, హైవే సమస్య కూడా నేను హైవే వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయగలమో నేను చూస్తాము. ఎందుకంటే ఒకవేళ ఒంగోలుకి బైపాస్ రోడ్డు పడితే ఇక్కడి నుంచే, ఈ చుట్టుపక్కల నుంచే ఎక్కడి నుంచే వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు ప్రపోజల్ పెట్టాం, వస్తే ఆ సమస్య కూడా తీరొచ్చేమో నేను అనుకుంటా ఉన్నాను. సరే, ఏదేమైనా కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకటి మీ అందరు గుర్తుపెట్టుకోవాలా, అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పార్టీలు అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మానవత్వంతో పేదలకి అన్ని పనులు చేస్తూ ఉన్నాం.
నేను ఈరోజు చెప్పేదంటే మన సీఎం గారు అభివృద్ధి సంక్షేమం మీద ఎంత కృషి చేస్తారో నేను కూడా నా కాన్స్టిట్యున్సీ లెవెల్లో అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే మన ఒంగోలు జిల్లాలో కానీ ఏ ఎమ్మెల్యేకి ధీటుగా మనం ₹2 ఎక్కువే తెస్తాం కానీ తక్కువ చేయకుండా నేను ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒకటి నేను ఊహించని విధంగా మీరు అనుకోని విధంగా ఈరోజు 30,000 మెజార్టీతో మీ అందరికి గెలిపించారు. ఇంకోసారి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందుకని ఇంకా హుషారుతో ఇంకా కష్టపడి నా వంతు ఈ అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీకి దొడ్డవరపాటు పంచాయతీకి ఖచ్చితంగా చేసి పెట్టానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా సక్సెస్ చేసిన గ్రామ నాయకులు చిరంజీవి, సర్పంచ్ మురళి, ఇతరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. 10:30 కల్లా సార్ మేము ముగ్గురు వస్తాం. ఆ లెటర్ తయారు చేస్తాం. ఆయన ఒక్కదన్నా ఒక్కరుగా పనిచేస్తాడు, ఇప్పుడు కార్యకర్తలాగా పనిచేస్తాడు. ఆయన వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటూ